మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న వేళ భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. తెలంగాణ పోలీసుల అప్రమత్తతతో ఉగ్రవాదులు జరిపినటువంటి ఒక పెద్ద కుట్రను ముందుగానే జాగ్రత్త పడి భగ్నం చేశారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ మహానగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు ఛేదించారు, భగ్నం చేశారు. అందుకు సంబంధించి ప్రయత్నాల్లో ఉన్నటువంటి 2 ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్లో పేలుళ్లకి ప్లాన్ చేసినటువంటి 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది. విజయనగరానికి చెందినటువంటి సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర చేసినట్టుగా పోలీసులు వెల్లడించినటువంటి వివరాలని బట్టి అర్థమవుతోంది. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతో పాటుగా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. 2 పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు తెలంగాణ పోలీసులు. దీంతో ఒక భారీ ప్రమాదం అనేది హైదరాబాద్ తప్పించుకున్నట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహణతో ఈ భారీ కుట్ర బయటపడింది. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. తెలంగాణ పోలీసులు ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నినటువంటి విషయాన్ని బహిర్గతం చేశారు. అందుకు సంబంధించి సూత్రధారులను 2 పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లానింగ్తో బ్లాస్ట్ చేద్దామని అనుకున్నటువంటి సిరాజ్, సమీర్ అనేటువంటి 2 ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇందుకు ఈ ప్లాన్లో ప్రధానంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. విజయనగరం నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. దీనికి సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సమీర్, సిరాజ్లకు ఆదేశాలు ఇచ్చినట్టుగా పోలీసుల వర్గాలు వెల్లడించాయి. సో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర సంస్థల్ని వాటి స్థావరాలపై అటాకులు చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రతిదాడులకు దిగినటువంటి పాకిస్తాన్ భారత్ని టార్గెట్ చేస్తూ అటాక్స్ చేయడానికి ప్లానింగ్స్ను, అందుకు సంబంధించి స్ట్రాటజీలను ఏర్పాటు చేసుకుంది. ఎయిర్ బేస్లని భారతదేశం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేస్తూ వచ్చిన తర్వాత అలర్ట్గా అయినటువంటి పాకిస్తాన్ ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడంతో పాటుగా భారతదేశానికి సంబంధించి అటాకులు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అన్ని రాష్ట్రాలని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉండే ప్రమాదం ఉందని ముందు నుంచి హెచ్చరికలు అందుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మోదీ సర్కార్ హెచ్చరికల్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ భారీ పేలుళ్ల కుట్రని భగ్నం చేశారు. తెలంగాణ పోలీసులు అలర్ట్తో బ్లాస్ట్లకు ప్లాన్ చేసినటువంటి 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైతే ఒక ముప్పు హైదరాబాద్కి తప్పినట్టుగా అనిపిస్తోంది. దీంతో ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా వర్క్ చేయడంతో పాటుగా ఇంటెలిజెన్స్ అనేది పక్కాగా వ్యవహరించడంతో ఇప్పటికైతే 2 పోలీసులు అప్రమత్తం చేసుకున్నారు. దీని వెనకాల ఇంకా ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఈ ఆపరేషన్ చెయ్యాలనేటువంటి ప్లాన్ జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా పోలీసుల ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్ అండ్ ముందు జరిగేటువంటి వీటన్నిటిని అప్రమత్తం చేయడానికి కేంద్రం సలహాల్ని, దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా రాష్ట్ర పోలీసులు తీసుకోబోతున్నారు.